నమస్తే, నేను అడ్వకేట్ శివకృష్ణ. ఈరోజు మన ముందున్నటువంటి టాపిక్ కన్జ్యూమర్. అసలు ఈ కన్జ్యూమర్ అంటే ఎవరు, కన్జ్యూమర్ కోర్టులో కేసెస్ ఎలాంటి సందర్భాల్లో వేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఏదైనా వస్తువుని కానీ సర్వీస్ని కానీ మనం మనీ పే చేసి కొనుక్కుంటే అప్పుడు మనం కన్జ్యూమర్ అవుతాము. అదేవిధంగా వస్తువుని కానీ అంటే ఇప్పుడు మనకి కారు కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఇంకేదైనా ఇతర వస్తువులు కొన్నప్పుడు కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి మీరు ఒక వెంచర్లో ప్లాట్ కొనుక్కుంటారు. ఆ ప్లాట్కి సంబంధించిన మనీ అంతా పే చేస్తారు, కానీ అతను ఆక్యుపెన్సీ కానీ పొజిషన్ కానీ మీకు డెలివరీ చేయనప్పుడు, అంటే ఇలాంటి సందర్భాల్లో మీకు జరిగినటువంటి నష్టాన్ని ఆ కంపెనీకి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ డ్యామేజెస్ క్లియర్ చేయమని కానీ వస్తువుని రిప్లేస్ చేయమని కానీ మీరు ఆ కంపెనీని అడిగినప్పుడు వాళ్ళు మీ గురించి పట్టించుకోకుండా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ, లేదు అంటే మీ డ్యామేజెస్కి క్లియర్ చేయకుండా మిమ్మల్ని ఇది చేసినప్పుడు మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి, అంటే మెంటల్ ఈగోని పొందుతారు కాబట్టి మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి మీకు జరిగినటువంటి నష్టాన్ని మీరు కన్జ్యూమర్ కోర్టులో ఒక పిటిషన్ వేసుకోవచ్చు. పిటిషన్ వేసుకునితే మీకు కన్జ్యూమర్ కోర్టులో మీకు వాద ప్రతివాదాలు విన్న తర్వాత మీకు సంబంధించినటువంటి ప్రోడక్ట్ కానివ్వండి, దానికి సంబంధించి డ్యామేజ్ కానీ, మీరు కొన్నటువంటి బిల్స్ కానీ, మీ దగ్గర ఉన్నటువంటి రిసిప్ట్స్ కానీ, ఇవన్నీ తీసుకుని మీరు కోర్టులో సబ్మిట్ చేసినట్లయితే మీ ఆపోజిట్ పార్టీని కానీ కంపెనీని కానీ కోర్టు పిలవడం జరుగుతుంది. పిలిచి ఇద్దరిని వాదనలో విన్న తర్వాత మీకు కాంపన్సేషన్ అనేది ఇప్పించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ కన్జ్యూమర్ కోర్ట్ అంటే ఈ కేసెస్ ఎక్కడ వేసుకోవాలి అంటే కన్జ్యూమర్ ఫోరం, అంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో కానీ, స్టేట్ కన్జ్యూమర్ ఫోరంలో కానీ, నేషనల్ కన్జ్యూమర్ ఫోరంలో కానీ మీరు ఈ కేసెస్ అనేవి వేసుకోవచ్చు. అంటే మీ ప్రోడక్ట్ యొక్క వాల్యూని బేస్ చేసుకుని, దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ని బేస్ చేసుకుని మీకు ఫోరం అనేది డిసైడ్ అవుతుంది. మీకు మరిన్ని కన్జ్యూమర్ కోర్టుకి సంబంధించినటువంటి డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఈ కింది నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.